వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఉమా. ట్రెండింగ్ టాక్ విత్ ఉమా. ఈరోజు ట్రెండింగ్ టాపిక్ మనం గత 3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. థియేటర్స్ విషయంలో, పవన్ కళ్యాణ్ గారి సినిమా విషయంలో దిల్ రాజు నేనేమి చేయలేదు, నాకు సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ సినిమా ఆపే సత్తా నాకు లేదు అంటూ దిల్ రాజు గారు వ్యాఖ్యలు మనం చూసాము. కానీ మరో పక్కన చూస్తే జనసేన సత్యనారాయణ గారు లేదు, ఇది చేసిందంతా దిల్ రాజు గారు తమ్ముడు శిరీష్ గారు మాత్రమే చేశారు అంటూ తన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దీని గురించి చిట్టుబాబు గారితో మాట్లాడదాం. చిట్టుబాబు గారు లైన్లో ఉన్నారు. నమస్తే చిట్టుబాబు గారు. నమస్తే అమ్మా. సో చూస్తున్నారు సార్, మనం దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురిలో నేను ఒక పర్సన్ని కాదు అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. బట్ అదే విధంగా జనసేన నుంచి కూడా నేను వెళ్ళలేదని కూడా చెప్పాడు. మీటింగ్ కూడా నేను వెళ్ళలేదు, ఆ రోజు మీటింగ్ నేను లేను అని క్లియర్ చెప్పాడు. అయితే ఇప్పుడు ఈయనేమో సీరియస్ రెడ్డి ఉన్నాడు అని అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు దొంగో చెప్పాలి. ఇప్పుడు ఏదైనా ఏమేమైనా అంటే వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారా మొత్తానికి అన్నారు. అన్న తర్వాత అది మళ్ళీ మీటింగ్ పెట్టి లేదు ఆపట్టలేదు అనేసారు. ఇంకా దాన్ని ప్రొలాంగింగ్ ఎందుకు, దేనికి ప్రొలాంగ్ చేస్తున్నారు వీళ్ళు? అయిపోయింది. లేదు ఆ రోజే నెక్స్ట్ డేనే 16వ తారీఖు మీటింగ్ జరిగితే నెక్స్ట్ డేనే ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఏం ఆపట్టలేదు అని చెప్పేశారు కదా. ఇంకా ఏదో దాన్ని తోడి దాన్ని ఏదో చేసి హరిరామలు ఆపటానికి చేస్తున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి, అది హైప్ చేయాలని చూస్తున్నారు తప్పితే అయిపోయింది. జరిపితే మాట్లాడాలి, లేదు థియేటర్లు ఏమో ఆపట్లేదు. దేర్ ఇట్స్ మ్యాటర్. సార్ ఇది చూస్తే సత్యనారాయణ గారు మన ప్రూఫ్స్తో సహా నేను బయటపడతాను అని చెప్పేసి మన టీడీపీ కూటమికి సంబంధించి జనసేనకి సంబంధించిన అధికార ప్రతినిధి చెప్తున్నారు. మరో పక్కన చూస్తే కనుక నాకేం సంబంధం లేదు అని చెప్పేసి దిల్ రాజు గారు కానీ వాళ్ళ తమ్ముడు శిరీషే చేశారని ఒక పక్కన వాదన వినిపిస్తుంది. సార్ ఏమంటారు దీని గురించి? అంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆధారాలతో సహా నిరూపిస్తాను అని చెప్పేసి సత్యనారాయణ గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దిల్ రాజు గారు నా దగ్గర వీడియో ఉందన్నాడు. దిల్ రాజు గారు నా దగ్గర వీడియో ఉంది, ఆయనే మాట్లాడాడు, ఎత్తింది ఆయనే అన్నాడు. ఈయన నేను నిరూపిస్తానండి. ఎవరు నిరూపిస్తారు చూద్దాం. దిల్ రాజు ఏ ఆధారం లేకుండా నా దగ్గర వీడియో ఉందని చెప్పడు కదా. నా దగ్గర వీడియో ఉంది, ఆయన మాట్లాడింది ఉంది అన్నాడు. ఆ రోజు రికార్డ్ చేసిన వీడియో. మరి ఈయనేమో చెప్తున్నాడు నేను కాదు ఆయన మాట్లాడాడని. ఎవరు మాట్లాడేది తెలుసు కదా. ఉన్నే దాన్ని ఏదో ప్రొలాంగ్ చేసి ఏదో పెద్ద ఇష్యూ లాగా ఏమీ లేని దాన్ని ఏదో పెద్ద 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి జూన్లో. ఇది ఒకటే కాదు, 4 సినిమాలు ఉన్నాయి. ఏ ప్రొడ్యూసర్ దాన్ని మైత్రి మూవీస్ కానీ ఎవరు దీనికి ఏమీ రియాక్ట్ అవ్వాల. వీళ్ళు దీన్ని హైప్ చేసుకుని దానికి ఏదో ప్రమోషన్ లాగా చేసుకుంటున్నారు. అంటే ఏవో మీటింగ్ జరిగింది. ఇప్పుడు ఏదో చేస్తున్నారు కదా థియేటర్ల మీదంతా థియేటర్ రైడ్లు చేస్తున్నారు. అయినా ఏం చేస్తాయి, ఈ రైడ్ల వల్ల ఏమైనా మంచి జరుగుతుందేమో చూద్దాం. అంటే చిట్టిబాబు గారు చూస్తే కనుక ఇక్కడ సమస్య పరిష్కారం లేదు, కానీ వీళ్ళ ఒకరికొకరు ప్రెస్ మీట్లు పెడతాం. మనం చూస్తే కనుక అల్లు అరవింద్ గారు ఒక ప్రెస్ మీటు, ఆ నలుగురిలో నేను లేనని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దిల్ రాజు గారు ఒక ప్రెస్ మీటు, ఆ నలుగురిలో నేను లేనని చెప్తున్నారు. చెప్తా దుర్గేష్ ఆ నలుగురు అన్నాడు. ఆయన ఒక మంత్రి, ఒక పదవిలో ఉన్నాడు, ఒక బాధ్యత గల పరిస్థితి. ఆ నలుగురు అని వేదికగా చెప్పకూడదు కదా. ఆ నలుగురు ఎవరు చెప్పాలంటే ఆయన చెప్పాలి మినిస్టర్ గా. ఆ నలుగురు అందరూ అన్నట్టు ఆయన అనేస్తే వేదికగా మాట్లాడితే ఎట్లా? ఒక బాధ్యత గల మినిస్ట్రీలో ఉన్నాడు ఆయన. ఆ నలుగురు ఎవరో చెప్పాలంటే తేలిపోద్దు కదా ఒకేసారి. ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు అంటే ఓటపోతలాగా. ఆ నలుగురు అంటే సురేష్ బాబు ఏషియన్, సురేష్ బాబు దగ్గర 120 థియేటర్లు ఏషియన్, నా దగ్గర 35 థియేటర్లే ఉన్నాయని ఇతరు అంటున్నాడు. 15 థియేటర్లు నా దగ్గర ఉన్నాయని అరవింద్ అంటున్నాడు. మరి ఇంకా ఆ నలుగురు ఎవరు? కొత్త నలుగురు ఎవరైనా ఉన్నారా? అదేదో మరి ఆ నలుగురు ఎవరు అన్నది చెప్పేయాలి. ఈయన ఆ నలుగురు మినిస్టర్ గా ఉండి బాధ్యతగా ఆయన ఊతపథం లాగా నలుగురు అంటే ఎట్లా? ఆ నలుగురు ఎవరో చెప్పానండి, చెప్తే సరిపోద్ది కదా. బాధ్యత గల పొజిషన్ లో ఉన్నారు, మీ దగ్గర గవర్నమెంట్ ఉంది, ఆ నలుగురు తేల్చి చెప్తే సరిపోదు. ఈ నలుగురు మా దగ్గర ఆధారం ఉన్నాయంటే సరిపోద్ది కదా. అంటే ఇది గొడవ మొదలైంది చిట్టిబాబు గారు, ఈ గొడవ మొదలైంది అసలుకి శిరీష్ గారు దిల్ రాజు గారు వాళ్ళ తమ్ముడే స్టార్ట్ చేశారు. థియేటర్ మూసివేత అనేది మీటింగ్ స్టార్ట్ చేసింది దిల్ రాజు గారు వాళ్ళ తమ్ముడే, శిరీష్ గారే చేశారు అని చెప్పేసి ఆయన చాలా దీనిగా మాట్లాడడం జరుగుతుంది. సత్యబాబు గారు సత్యనారాయణ మాట్లాడుతున్నారు మా మాట. మరి సత్యనారాయణ ఎత్తాడని దిల్ రాజు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరి మాట గ్యారంటీ? ఎవరి మాటకు మనం ఇది
వాళ్ళు ఎవరి మాటని గాస్పల్ వర్డ్ గా తీసుకోవాలి? సత్యనారాయణ మాటనా లేకపోతే సత్యనారాయణ మాటనా? ఎవరు నిజాయితీ పరులు, ఎవరు నిజంగా మాట్లాడుతున్నారు ఎలా తెలుస్తుంది? అంటే చిట్టిబాబు గారు ఇక్కడ చూస్తే కనుక మాకు థియేటర్స్ లేవు, మాకు థియేటర్స్ లేవు. అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాకు 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయి, అవి కూడా లీజ్ అయిపోగానే నేను అవి కూడా తీసుకునే ఉద్దేశం నాకు లేదు అని చెప్తున్నారు. ఓ పక్కన దిల్ రాజు గారు కూడా నాకు థియేటర్ లేవు, నేను కూడా తీసుకోవట్లేదు, మిగతా వాళ్ళు ఏషియన్ వాళ్ళు అన్ని కలిపి 170 థియేటర్లు మాత్రమే ఉన్నాయి, మొత్తం మీద తెలంగాణ మీద 1700 థియేటర్లు ఉంటే మాకు సంబంధించి 170 థియేటర్లే ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో అసలు దీనికి రీజను సత్యనారాయణ గారు లేదు, ఇది స్టార్ట్ చేసింది శిరీష్ గారే, దిల్ రాజు గారు వాళ్ళ తమ్ముడే స్టార్ట్ చేశారని చెప్పి ఈ గొడవ మాత్రమే సరిపోతుంది. నేను అనేది ఇక అదే వాళ్ళు ఓపెన్ గా చెప్పారు మా దగ్గర ఉన్నాయి, కాదు మీ దగ్గర ఉన్నాయి, కాదు ఇంకా ఎక్కువ ఉన్నాయని ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ప్రూవ్ చేయండి. జనసేన నాయకుడే కదా సత్యనారాయణ, ఈ మాటలెందుకు? వాళ్ళ దగ్గర ఏ ఉన్నాయని చెప్తున్నారు, ఓపెన్ ప్రెస్ మీట్ లో చెప్పారు, సీక్రెట్ గా కాదు ఓపెన్ ప్రెస్ మీట్ లో చెప్పారు. అది కాదు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారులు మీ చేతిలో ఉన్నారు, అది కాదు ఇది చెప్పండి, తేల్చి చెప్పండి. ఉన్నాయి ఎందుకు అలా కాదు ఇలా కాదు ఈ నగనాచి మాటలు అనవసరం కదా? మీ చేతిలో అధికారం ఉంది, మీరేం మామూలు కాదు కదా, వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండి మీరే దాన్ని కెలికి మీరే గిల్లి మీరే జోలపాడుతున్నారు. జనసేన గిల్లి జనసేన జోలపాడుతుంది. అది బయటపడేటప్పటికి నేను కాదు దొంగ, తాళం ఆయన దగ్గర ఉంది, ఇలా ఉంది తప్పితే ఇంకో రకంగా కనపట్ల. మీరే గిల్లుతారు. అది ఎప్పుడైతే మీరే గిల్లారో అది బయటపడిపోయిందో ఇప్పుడు అది కాదు ఆయన అన్నాడు ఈయన అన్నాడు అని మొదలెట్టారు. మీరు ఆయన అన్నాడు ఈయన అన్నాడు, ఇప్పుడు వాళ్ళు ఏ థియేటర్లు ఉన్నాయి మన దగ్గర అంటే ఇప్పుడు పవన్ గవర్నమెంట్ అధికారం మీ చేతిలో ఉంది, గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, అధికారులు వాళ్ళు చెప్పింది అబద్ధము. అరవింద్ దగ్గర 15 థియేటర్లు ఉన్నమాట అబద్ధము. అది ఆయన దగ్గర ఇంకా ఇన్ని థియేటర్లు ఉన్నాయి, మీ దగ్గర గవర్నమెంట్ ఉంది, అధికారం ఉంది, పవర్ ఉంది, ఆయన చెప్పింది అబద్ధం తేల్చి చెప్పండి, సరిపోద్ది కదా. రైట్ చిట్టిబాబు గారు ఇప్పుడు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడుతూ కూడా నా సినిమాకైనా సరే, ఏ సినిమా అయినా సరే, నా సినిమాకైనా సరే ఏదైనా మాట్లాడాలి అంటే మొత్తం అందరూ కలిసి రావాల్సిందే, విడిగా రావద్దు. మాటలకి ఏముందిలేమ్మా, పవన్ కళ్యాణ్ గారి మాటలు గతంలో ఇదే మాట కొడాలని సినిమా వాళ్ళు కలవలేదు, సంవత్సరం అయినా కలవలేదు, వాళ్ళని ఎలా రప్పించుకోవాలో మాకు తెలుసు కొడాలని అంటే మా లాంటి వాళ్ళని కొడాలని ఆయన అహంకారం మాట కాదు, ప్రభుత్వాన్ని తప్పు అని మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఏమని మాట్లాడాడు? ప్రొడ్యూసర్లకి ఏమవుతుంది, ప్రొడ్యూసర్లు ఎందుకు ప్రభుత్వాన్ని కలవాలి, వాళ్ళు ఏదో ప్రైవేట్ పెట్టుబడులు పెట్టుకుని వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, మిమ్మల్ని కలవాల్సిన అవసరం ఏంటి, ఎలా కలవకుండా ఉంటారో చూస్తామని ఆవేశంగా రెచ్చిపోయి మాట్లాడాడు ఆయన. మరి పవన్ కళ్యాణ్ అదే నోటితోటి ఇవాళ సంవత్సరం అయినా చంద్రబాబుని కలవలేదు అని ఈయన వాపోతున్నాడు, చంద్రబాబు కోసం ఈయన వాపోతున్నాడు. అదే నోరు ఆ రోజు ఎందుకు కలవాలి అన్నాడు, ఇవాళ ఎందుకు కలవలేదు అంటున్నాడు. సరే ఆయన మాటలకి ఉంది, ఆయన ఎప్పటికప్పుడు ఏ అవసరాన్ని బట్టి ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆయన్ని మా మాటలు లెక్క పెట్టుకుంటే 12 ఏళ్లలో ఏ ఒక్క మాటగా ఆయన కట్టుబడింది లేదు, ఏ ఒక్క మాటగా నిలబడింది లేదు. ప్రశ్నిస్తానన్న కాడ నుంచి ఇవాళ దాకా ప్రతి మాట అంటాడు, మరి తర్వాత ఇంకేదో మాట మారుతూ ఉంటుంది. ఆయనకి ఏది మాట నిలకలేదు, నిబద్ధత లేదు. ఇంతవరకు ఒక మాట చెప్పమ్మా, 12 ఏళ్లలో ఆయన ఒక మాట కట్టుబడి ఉన్నాడు, ఏనాడు లేదు. అంటే చిట్టిబాబు గారు ఇప్పుడు చూస్తే కనుక ఆయన దగ్గరికి ఇంతకు ముందు కూడా ఇండివిజువల్గా వెళ్ళడం జరిగింది. ఎవరికి వాళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు టికెట్స్ పెంచమన్నప్పుడు, రేట్లు కావాలి అన్నప్పుడు ఇండివిజువల్గా వెళ్ళి కలిసారు. అప్పుడు ఆయన టికెట్స్ రేట్స్ పెంచడం జరిగింది కదా. అంటే పెద్ద సినిమాలు ఏదైనా రిలీజ్ అవుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విడిగా వెళ్ళి కలవడము, టికెట్ రేట్ పెంచమన్నప్పుడు చేశారు కదా. సో అందరు కలిసి రాలేదు అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. ఎందుకు కలిసి వెళ్తారమ్మా? ఇది ఒక్కడైనా మొదటి ఎందుకు కలిసి అవసరం ఉన్నప్పుడు వెళ్తారమ్మా. ఊరిని మాకేం పని పడలేదా? మా సినిమా ఫీల్డ్ మాది, మీ రాజకీయ ఫీల్డ్ కలుసుకుంటారు, పూలమాల వేసుకుంటారు, పుష్పగుచ్చారు. మీకు మాకేం అవసరం? మా అవసరం మేము ట్యాక్సులు కడుతున్నాం, అవి కడతాం, ఇంటర్ ట్యాక్స్ గవర్నమెంట్ కి మా నుంచి ఆదాయం వస్తుంది. మాకేదో అవసరం ఉన్నప్పుడు కలుస్తాం. మీ వెనకాల పడి మిమ్మల్ని కలవాల్సిన అవసరం కర్మ మా సినిమా ఫీల్డ్కి ఎందుకు ఉంది? కలవలేదు. ఆ మాట జగన్ అంటేనే ఇంత విరుచుకుపడ్డావు పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నందుకే మనం కలవలేదు అన్నందుకే జగన్ విరుచుకుపడ్డావు. మరి వాళ్ళు నన్ను కలవలేదు, నువ్వు మాట్లాడుతూ ఉంటే అదే మాటని. దేనికైనా ఒక నిబద్ధత, ఒక నీతి నియమం ఉండాలి కదా. నువ్వు మాట్లాడిన మాట నీ అవసరం వస్తే మా అడుగుతావు, నీ ఆపోజిషన్ లో ఉంటావు, మనం మాట్లాడుతావు, రూలింగ్ లో మాట్లాడుతూ తప్పంతా ఉండాలి కదా. కలవలేదు కలుగు 8 సంవత్సరాలు నువ్వేనా మొదటిసారి సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళింది?
చిట్టిబాబు గారు ఇంకొక విధంగా చూసుకుంటే కనుక సమస్యల పరిష్కారానికి మీరు రావాలి కదా, అంటే ఇప్పటికి ఇండస్ట్రీలో ఆయన పరిష్కరించేది సమస్యలు ఆయన అడుక్కుంటారేంటమ్మా, మాకు కావాల్సిన మా సమస్యలో మేము వస్తాము. అడుక్కుంటారేంటి? మమ్మల్ని రాలేదు, మాకు పుష్పకు వచ్చి కలవలేదు, మాకు అభినందించడం రాలేదు, ఆయన చంద్రబాబుని కలవలేదు, ఈనాడు బాధపడి అడుక్కుంటారేంటి? గౌరవించండి. ఏం అడుక్కుంటారు మీరు? మిమ్మల్ని గౌరవించడం అడుక్కుంటారేంటి? ప్రభు ఇండస్ట్రీకి అవసరం అయినప్పుడు కలుస్తారు. మీరేనా ఇండస్ట్రీ పుట్టి 75 ఏళ్ళది, ఎన్నో ప్రభుత్వాలు చూసింది ఇండస్ట్రీ. అవసరం అయినప్పుడు చెన్నారెడ్డి గారి గారి నుంచి బ్రహ్మానంద రెడ్డి గారి గురించి ఇండస్ట్రీ పెద్దలు అప్పుడు ఇప్పుడు కలుస్తారు, ఎప్పుడు కలుస్తానే ఉన్నారు. అవసరం ఉన్నప్పుడు కలుస్తారు. ఊరినే వెళ్ళి పొలమాలు వేసి మీ కార్యకర్తలు మీ ఫ్యాన్స్ చేస్తూ ఉంటారు. దానికి సభలు పొలమాలు. మాకేం పని? మా పని అవసరం ఉన్నప్పుడు వస్తాం. గవర్నమెంట్ తోటి పని ఉన్నప్పుడు మేము గవర్నమెంట్ ట్యాక్సులు కడుతున్నాం, మా ఇన్కమ్ ట్యాక్స్లు, జిఎస్టీలు. రైట్ రైట్ చిట్టిబాబు గారు, కడుతున్నాం. చిట్టిబాబు గారు థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో మనం ట్రెండింగ్ టాపిక్లో మరొక టాపిక్ ఇప్పుడే చూస్తున్నాం. ఎన్ఐఏ అధికారులు బయ్యా సన్నీ యాదవ్ని అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే పాక్ గూఢచారి గురించి చాలామంది యూట్యూబర్స్ని తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ అదే కోవకి వచ్చారు, అక్కడికి వెళ్ళడం కానీ అనుమానాస్పదంగా చూడడం జరిగింది. ఎన్ఐఏ అధికారులు చెన్నైలో తీసుకోవడం జరిగింది. సో అసలుకి యూట్యూబర్స్ ఎందుకు సడన్గా ఇలా చేస్తున్నారు? అసలుకి వీళ్ళకి ఏమైంది? బెట్టింగ్ యాప్స్ అన్నారు. మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్ వలన చాలామంది ఫ్యామిలీస్ చనిపోవడం, చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చూస్తే కనుక ఉగ్రవాది దాడికి వీళ్ళు కూడా ఒక కారణం అవుతున్నారు. సో మనతో పాటు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, చరణ్, తనతో మాట్లాడదాం. చరణ్, హాయ్ చరణ్. నువ్వు చూస్తే కనుక మీరు ఇన్ఫ్లుయెన్సరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇన్ఫ్లుయెన్సర్గా? సో బోర్న్ అండ్ బాటమ్ కర్ణాటక, బెంగళూరులో. సో ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లో ఉంటున్నా. హైదరాబాద్లో ఉంటూ కంటెంట్ క్రియేట్ చేస్తూ చాలా కష్టపడి ఇది బిల్డ్ అయిన తర్వాత ఎందుకు ఇలాగా వేరే వాటికి బ్రాండ్స్ ప్రమోట్ చేసి ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ వాళ్ళు అధికారులు తీసుకోవడం జరిగింది. సో ఎందుకు ఇలాగా వేరే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వేరే దారులకు అనేది ఎందుకు వెళ్తున్నారు అసలుకి చరణ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయ్యా సన్నీ యాదవ్ ఒక మోటో బ్లాగర్ కాబట్టి తనకు ఫ్రీడమ్ ఆఫ్ ఆర్ట్ అది ట్రావెల్ చేయడం బేసికలీ ఉంది. అండ్ ప్రెసెంట్ ఏమైపోయిందంటే నేను కూడా ఎప్పుడే న్యూస్ చూస్తూ ఉన్నాను, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితేనే లైక్ అటువైపైనా ఇటువైపైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు నాకు కూడా బేసిక్గా టోటల్ ఇన్ఫర్మేషన్ లేదు. సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ఒక అజ్యూమ్ అనేది అప్పుడు చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చేస్తే అది రాంగే అవుతుంది. అంటే రీసెంట్గా చూస్తే జ్యోతి అనే ఒక యూట్యూబరు, తను కూడా సేమ్ ఇట్లానే పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ మన దేవాలయాలు బాగున్నాయి ఇట్లా అని చెప్పి ఇక్కడి నుంచి తనైతే ఎక్కడెక్కడ ఫోటోగ్రాఫ్స్ దిగిందో సేమ్ పుల్గామా దాడి కూడా అక్కడే జరిగింది చరణ్. సో చూస్తే కనుక ఒక స్టేజ్ నుంచి మీరు కష్టపడి వచ్చి ఒక యూట్యూబర్గా కంటెంట్ క్రియేటర్గా వచ్చి వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఒక సెటిల్ అయిన తర్వాత మీరు బ్రాండ్స్ ప్రమోట్ చేస్తున్నారు, ఫైన్, బాగుంది. కానీ చాలా బెట్టింగ్ యాప్స్ వల్ల ఈ బయ్యా సన్నీ యాదవ్ ఇదే కాదు, ఇంతకు ముందు బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ఫ్యామిలీస్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయి మన కళ్ళ ముందుకు వచ్చినాయి, మనం చూడొచ్చు. సో మీరు ఎందుకు ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి మీకు అసలు ఎంత డబ్బులు వస్తాయి, మీరు ఎందుకు ప్రమోట్ చేస్తూ ఉంటారు? సో బేసిక్గా బెట్టింగ్ యాప్స్ నేను చాలా తక్కువే చేశాను. ఇనీషియల్గా చేసేవాడిని, బట్ వన్స్ నాకు నా ఫాలోవర్స్ కానీ ఎవరైనా కానీ ఇది తప్పు, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పినప్పుడు ఐ స్టాప్డ్ ఇట్. సో ఇది బెట్టింగ్ యాప్స్ అన్ని ఇనీషియల్గా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక వే ఆఫ్ ఇన్కమే ఉండే. ఎప్పుడు అది ప్రాబ్లమ్గా స్టార్ట్ అయ్యిందో ఎవ్రీబడి స్టార్టెడ్ రెడ్యూసింగ్ ఇట్. అండ్ నేను నా పర్సనల్గా వస్తే అది ఎప్పుడో స్టాప్ చేసేసాను. బయ్యా సన్నీ యాదవ్ ఈజ్ అ ట్రావెల్ కాబట్టి తన సైడ్ ఉన్న స్టోరీ నాకు తెలీదు. సో బేసిక్గా బెట్టింగ్ యాప్స్ అంటే యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్తో పాటు బెట్టింగ్ యాప్స్తో కూడా కొంచెం అమౌంట్ వస్తుంది కాబట్టి యూట్యూబర్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాలాంటి ఇన్స్టాగ్రామ్ ఓన్లీ అనే టైప్లో ఉన్న వాళ్ళు ఏంటంటే నెలకు ఒకటి స్టోర్ ప్రమోషన్ లేకుంటే వేరే ఏదైనా ప్రమోషన్ వస్తుంది కాబట్టి మాకు వేరే వేస్ ఉన్నాయి పైసల కోసం. ప్రమోషన్, మూవీ ప్రమోషన్స్ ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి వీఆర్ సేఫ్. బెట్టింగ్ ఏజ్ చేస్తేనే నేను బ్రతుకుతా అనే పొజిషన్లో అయితే లేదు. యూట్యూబర్స్ కి వాళ్ళ సైడ్ ఆఫ్ స్టోరీ నాకు తెలియదు కాబట్టి ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ వాళ్ళ సైడ్ స్టోరీ చెప్పడం. నేను చెప్తే బాగోదేమో అనిపిస్తుంది. సో చరణ్, మనం చూస్తే కనుక మీరు అన్నారు మాకు స్టోర్స్ వస్తాయి, బ్రాండ్స్ వస్తాయి, మేము ప్రమోట్ చేస్తాము అన్నప్పుడు, సో మీకు ఇన్ని సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇన్ని ఉండగా ఎందుకు ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి? మీరు కూడా అన్నారు నేను స్టార్టింగ్ డేస్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను అని చెప్పేసి. సో ప్రమోట్ చేసినప్పుడు ఒక బెట్టింగ్ యాప్ మీకు ఎంత డబ్బులు ఇచ్చేది? ఒక మంత్లీ ఉండేదా? అసలు వాళ్ళు అప్రోచ్ ఎలా అవుతారు? మెయిల్స్ ద్వారా అవుతారా? అంటే ఇప్పుడు మేము చూసాము బయ్యా సన్నీ యాదవ్ విజువల్స్ చూస్తే కూడా తను ఒక స్టోర్కి వెళ్ళిపోయి జస్ట్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నేను ఒక 1 lakh పెట్టి నేను కొనాలనుకుంటున్నాను, లేదు ఇది
యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 50,000లో నాకు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి చాలా ఫాల్స్ అనేది తను చూపించడం జరిగింది. సో అసలు మీకు ఎంత డబ్బులు వస్తాయి బెట్టింగ్ యాప్స్ వల్ల? సో బేసిక్గా వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారంటే, ఒక మెయిన్ ఓనర్ ఆ పర్సన్ ఎప్పుడు అప్రోచ్ అవ్వడు. సో మిడిల్లో కొంతమంది మిడిల్ మ్యాన్ లాగా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి మెసేజ్ చేస్తాడు. సో ఇలా బెట్టింగ్ ప్రమోషన్ ఉంది, ఒక రీల్కి 20,000, 25,000, 30,000, 50,000 అలా ఒక నంబర్ చెప్పినప్పుడు నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏంటంటే, సరే ఈ అమౌంట్ వస్తే నాకు 1 month జరిగిపోతుంది కదా, నడుస్తుంది కదా అని చెప్పి అలానే నేను కూడా స్టార్టింగ్లో చేసేవాడిని. ఒక 2-3 వీడియోలు చేశాను, చేయలేదని చెప్పట్లేదు. సో అలా చేసిన తర్వాత నాకు వన్స్ ఒక 2-3 వీడియోలు అప్లోడ్ అయిన తర్వాత, అండ్ అప్లోడ్ చేసినప్పుడు కూడా నేను చెప్పేవాడిని ప్రాపర్గా డిస్క్రిప్షన్, సో మీకు ఇష్టం ఉంటే మాత్రమే చేయండి అని చెప్పి. అలా చెప్పినా కానీ నాకు ఆడియన్స్ మెసేజ్ చేసేవాళ్ళు, బ్రో ఇది తప్పు, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పి. సో ఐ స్టాప్డ్ ఇట్. సో యూట్యూబర్స్కి ఎలా అంటే, ఒక మిడిల్ మ్యాన్ నించొని ఒక 1 lakh బ్రాండ్ నుంచి వస్తే ఈ పర్సన్ ఒక 25,000, 30,000 పెట్టుకొని ఇన్ఫ్లుయెన్సర్కి, యూట్యూబర్స్కి 70,000, 60,000 ఇస్తారు. సో ఆ పెద్ద అమౌంట్ కాబట్టి న్యాచురల్గా అందరూ అట్రాక్ట్ అయ్యి ఇనిషియల్గా అయితే స్టార్ట్ చేశారు. బట్ వన్స్ అది స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు జనాలలో ఈ ఒక ప్రాపర్ మైండ్ సెట్ అనేది వచ్చిందో, సరే ఇది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఇలా ఫ్యామిలీస్ పాడైపోతాయి, అండ్ బేసిక్లీ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఇలా బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి కోల్పోయారు కాబట్టి, సో నాలాంటి వాళ్ళు అయితే కొంచెం స్టాప్ చేసేసారు. కొంచెం కాదు, మొత్తం స్టాప్ చేశారు. బట్ ఫర్ ఫ్యూ పీపుల్ వాళ్ళ నెసెసిటీ ఉందేమో కాబట్టి వాళ్ళు చేశారు, అండ్ అది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు. సో చూస్తే కనుక ఇది ఇండస్ట్రీలో నుంచి కూడా చేస్తూ ఉన్నారు. జ్యోతక్క దగ్గర నుంచి, విష్ణుప్రియ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు స్టేషన్ వరకు వెళ్ళొచ్చిన వాళ్ళే. సో ఇవి చేయడం వల్ల చాలామంది, మీరు చెప్పావు నేను డిస్క్రిప్షన్లో కింద డీటెయిల్స్ ఇస్తూ ఉంటాము, చూసి చెక్ చేయండి అని. మీరు చెప్పాల్సిందంతా వీడియోలో చెప్పేసి దీనివల్ల ఇంత పైసలు వస్తున్నాయి, దీనివల్ల ఇంత అవుతుంది అని చెప్పేసి బయస్ అని ఏదో చూపిస్తున్నారు, మీరైనా చూపిస్తున్నారు. కింద డిస్క్రిప్షన్లో ఎవరు చూస్తారు అంటే దానికి ఎడిక్ట్ అయిపోయి, లేదు నేను చూసిన ఇన్ఫ్లుయెన్సర్ కరెక్ట్, నేను చూసిన వాళ్ళు కరెక్ట్. సో హర్ష సాయి తను ఎంత ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ అందరికీ తెలుసు. హర్ష సాయి దగ్గర నుంచే ఇది మొదలైంది. సో హర్ష సాయిని క్వశ్చన్ చేసినప్పుడు ఇది నేను చేయకపోతే ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ చేస్తాడు, సో నాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను చేస్తున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో స్టార్టింగ్ డేస్లో చాలా కష్టపడి కంటెంట్ క్రియేట్ చేసి డబ్బుల కోసమే మీరు ఇలా చేస్తున్నారా? ఎందుకు ఇలాంటి అంటే ఇప్పుడు వేరే చెన్నై నుంచి వచ్చి ఇక్కడ నువ్వు కష్టపడి కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు, వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ డెవలప్ అయ్యి ఇక్కడ సినిమా సైడ్ నుంచి వస్తున్నాయి, మీకు బ్రాండింగ్ నుంచి వస్తున్నాయి, మరో పక్కన ఏదైనా ఐటమ్స్ ఉంటే దాని నుంచి కూడా మీకు అమౌంట్స్ వస్తూ ఉంటాయి, బ్రాండింగ్ చేయమని వస్తూ ఉంటాయి. సో ఇన్ని సైడ్స్ నుంచి ఇన్కమ్ ఉండగా దానిలో అంత ఓవర్ ఇన్కమ్ వస్తుంది కాబట్టే మీరు అటు సైడ్ వెళ్తున్నారా? అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ పాయింట్ ఇక్కడ క్లియర్ ఏం చేయాలంటే, నేను 1 year బ్యాకే అవన్నీ స్టాప్ చేసేసాను. ఇనిషియల్ డేస్లోనే నేను స్టాప్ చేశాను కాబట్టి నన్ను ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఇంక్లూడ్ చేయకండి. బికాజ్ నాకు తెలుసు, కమింగ్ ఫ్రమ్ అ స్మాల్ బ్యాక్గ్రౌండ్, ఇలాంటి అలవాట్ల వల్ల ఎలాంటి బ్యాక్ ఫైర్ అవుతుంది ఫ్యామిలీకి, అంటే టోటల్ ఫ్యామిలీకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో నాకు తెలుసు కాబట్టి అది ఇనిషియల్ డేస్లోనే స్టాప్ చేశాను. కమింగ్ బ్యాక్ టు మీ క్వశ్చన్, ఇట్స్ ఆల్ అబౌట్ మనీ అక్క. ఇప్పుడు నాకు ఒక 50,000 ఇస్తున్నాడు ఒక వీడియో కోసం అని చెప్పి చాలా మంది అట్రాక్ట్ అయ్యారు, అట్రాక్ట్ అవుతారు కూడా. ఇప్పుడు ఆ విజన్ వచ్చింది కాబట్టి అందరూ ఆపేశారు. అండ్ ప్రతి ఒక్కరికి అదేలా ఉంటారు అని నేను చెప్పట్లేదు. కొందరికి మెయిన్ నీడ్ ఉంటే అది చేశారేమో, నేను వాళ్ళ సైడ్ స్టోరీ నేను చెప్పాలనుకోవట్లేదు. కమింగ్ బ్యాక్ టు క్రియేటర్స్ లైక్ మీ, నాలాంటి వాళ్ళు అయితే ఇనిషియల్ డేస్లోనే స్టాప్ చేసేసారు కాబట్టి నన్ను ఆ గ్రూప్లో యాడ్ చేయండి, యాడ్ చేయకండి అక్క, అంతే. బికాజ్ నాకు తెలుసు నేను వేరే సిటీ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడియన్స్ని నేను గ్రాప్ చేసుకొని వాళ్ళకి కొంచెం ఫేవరెట్గా అయ్యి, లేకుంటే వాళ్ళకి నా వీడియోస్ నచ్చుతాయి కాబట్టి వాళ్ళ ఒపీనియన్ నేను తీసుకున్నాను. వాళ్ళకి నా వల్ల 1% ఎఫెక్ట్ అవుతుందంటే ఎందుకు చేస్తా అని చెప్పి నేను 1 year బ్యాక్ ఆపేసిన. ఈ మెయిన్ హర్ష సాయి వైరల్ అయినప్పుడు, ఇంకా చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, లైక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మెయిన్ హైలైట్లో వచ్చిన దానికన్నా ముందే నేను ఎప్పుడో 1 year బ్యాక్ ఆపేసిన కాబట్టి నేను కొంచెం సేఫర్ ప్లేస్లోనే ఉన్నా. సో నన్ను అక్కడ యాడ్ చేయకండి. ఓకే థ్యాంక్ యూ చరణ్. సో చూసారు కదండి, ఇది ఈరోజు ట్రెండింగ్ టాపిక్. మరో ట్రెండింగ్ టాపిక్తో కలుద్దాం. చూసారండి BRK న్యూస్, నేను మేము